శర్వాణీ శశిశేఖరాంఘ్రియుగళీ దివ్యార్చన ప్రస్ఫురత్ బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతా ప్రశాంతా సదా ఏ స్మృత్యా సమకామకోటిఘటనౌ వ్యాపారకల్పద్రుమా కాంక్షాం సిద్ధిగతాన్ జగద్గురువరాన్ శ్రీచంద్రచూడాన్ భజే. ఛాందోగ్యోపనిషత్తు. శ్వేతకేతువుకి ఉద్దాలకుడు తండ్రి త్రివృత్కరణ ప్రక్రియ అనంతరం త్రివృత్కృతములైనటువంటి భూతముల యొక్క వినియోగాన్ని గురించి వివరిస్తున్నారు. షోడశకళ పురుషుడు 15 రోజులు ఆహారం తినగా క్షీణించిపోయినాడు. మళ్ళీ తిరిగి 15 రోజులు ఆహారం తిన్న తర్వాత పుష్టిని చెందాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాడు, నీవు చదువుకున్నది ఇప్పుడు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని. అప్పుడు అతను యథాప్రకారంగా తను చదువుకున్నదంతా కూడాను చెప్పడానికి పూనుకున్నాడు. అప్పుడు వారు తెలియజేస్తూ, పుత్ర ప్రియదర్శన, అన్నమయం హిసోమ్య మనః ఆపోమయ ప్రాణస్తేజోమయే వాక్ ఇది తద్ధాస్య విజిజ్ఞౌ. నీకు ఈ విషయం తెలిసిందిరా, అన్నవికారం మనస్సు. 15 రోజులు నువ్వు అన్నం తినకపోవడం చేత నీ మనస్సు పనిచేయరా. ఉదకాలు తాగావు కాబట్టి ప్రాణం నిలిచింది. తేజపదార్థం లేదు కాబట్టి వాక్కు రాలేదు. మళ్ళీ యథాప్రకారంగా ఆహారం తీసుకుంటే నీకు అన్నీ వచ్చినాయి అని ఈ రకమైనటువంటి అన్వయ విభిచారాలతో ఆయన నిరూపించి తేజోబన్నముల యొక్క వినియోగాన్ని గురించినటువంటి ప్రసంగం చేశారు. మళ్ళీ మాట్లాడుతూ, అబ్బాయి నీకు విషయం చెప్తాను విను అని ఉద్దాలకుడు శ్వేతకేతువుతో ఇలా అంటాడు. ఉద్దాలకోహ ఆరుణి శ్వేతకేతుం పుత్రము వాచ స్వప్నాంతం మే సోమ్య విజానీహీతి. అబ్బాయి, స్వప్నాంతం సుషుప్తి అవస్థ, దాని గురించి నేను మాట్లాడుతున్నాను, దాని గురించి వివరణ ఇస్తాను, తెలుసుకో. ఎత్ర తత్పురుష స్వపితి నామ స్వపితి నామ సతా సోమ్ని సదా సంపన్నో భవతి సోపీతో భవతి తస్మాదేనగం స్వపితి ఇచ్చాచక్షతే సగుం హి అపీతో భవతి. స్వం అపీతో భవతి. స్వపితి శబ్ద నిర్వచనం చెప్తున్నారు వారు. అబ్బాయి, సుషుప్తి అవస్థలో ఇంద్రియాలన్నీ కూడాను ఉపరమించినాయి. ఇంద్రియాలు లేవంటే ఇంద్రియాల ద్వారా కలిగేటటువంటి రూపరసాది విషయ పరిజ్ఞానం కూడా లేనట్టే. స్వప్నం లేదు కాబట్టి వాసనామయమైనటువంటి విషయేంద్రియ అనుభవం కూడా, ఆ సుఖం కూడా లేదు. కేవలం అప్పుడు ఆత్మస్వరూపం, సద్రూపమైనటువంటి ఆత్మ ఒక్కటే కనపడుతోంది. అప్పుడు ఎలా ఉంటాడు జీవుడు అని నువ్వు ఆలోచించినట్లయితే స్వపీతి అంటారు అటువంటి వాడిని. సంస్కృత భాషలో నిద్రిస్తున్నవాడు అని మామూలుగా అర్థం వస్తుంది. ఇక్కడ స్వం అనేటటువంటిది, స్వం అంటే ఆత్మ. అపిపూర్వకమైన ఇంధాతువుకి లయము అని అర్థం. ఆత్మయందు లీనమై ఉంటాడు. స్వే అపీతో భవతి లీనో భవతి ఇత్యర్థ అని అర్థం చెప్పారు. అంటే దానికి అర్థం వివరిస్తూ, సతా సౌమ్య సదా సంపన్నో భవతి, సద్రూపంతో ఐక్యమైపోయి ఉంటాడయ్యా జీవుడప్పుడు. అందువల్లనే ఆయన్ని స్వం అపీతో భవతి, తన స్వస్వరూపాన్ని పొంది ఉంటాడు. స్వస్వరూపాన్ని పొంది ఉన్నప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు. సుషుప్తి కాలంలో వాడికి ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుందంటే ప్రత్యేకంగా ఏమీ మనం చెప్పేది కాదు. జాగ్రత్త దశలో ఉన్నటువంటి ఇంద్రియములు, తద్వారా ఏర్పడినటువంటి వైషయిక సుఖాలు, రాగద్వేషాలు, గోలలు అవి లేకపోవడమే.
లేకపోవడం కూడా దుఃఖాపకమే సుఖీ సంవృత్తోహం అన్నట్టు, దుఃఖం లేకుండా ఉంది, నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగారు అనుకోండి ఎవరైనా, సుఖంగా ఉన్నానని చెప్పక్కర్లా, దుఃఖం ఏం లేదులేండి అంటే చాలు, అంటే సుఖంగా ఉన్నట్టే కదా. కాబట్టి అలాగా స్వాప్నికమైనటువంటి వాసనాత్మక ప్రపంచం కూడా లేదు ఇప్పుడు. తద్వారా వచ్చేటటువంటి దుఃఖాలు కూడా లేవు. స్వమపీతో భవతి తస్మాత్ ఏన గుసపితి ఇత్యాచక్షతే, స్వమపీతో భవతి అంటూ వివరించింది. అంటే ఇప్పుడు సద్రూపంతో ఆత్మ దేహేంద్రియ సంఘాతమంలో జీవరూపేణ ప్రతిబింబ రూపేణ ప్రవేశించి ఉంది కనుక ఆ సమయంలో సద్రూప దేవతయందు అతను లీనుడై ఉంటాడనమాట. చాందోగ్యం ఇక్కడ ఎక్కువగా సద్రూపమైన దేవత అని అంటూ ఉంటుంది, అంటే అది ఆత్మే, అదే బ్రహ్మ అనమాట. ఇక్కడ భాష అంతా అలా ఉంటూ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి అది సుషుప్తి అవస్థలో అతనికి సుఖం ఉంటూ ఉంటుందని అనే వివరణ కూడా ఇచ్చింది. దానికి ఒక దృష్టాంతం చెబుతున్నారు తండ్రి కుమారుడికి. నాయన, సయథాశకుని సూత్రేణ ప్రతిబద్ధో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనమలబ్ధ్వా బంధనమేవో ఉపశ్రయతే ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనమలబ్ధ్వా ప్రాణమేవోపాశ్రయతే ప్రాణబంధనగ్మి సౌమ్యమనః ఇతి అన్నారు. ఒక పక్షిని కట్టేశారు, చిలక ఉంది, సహజంగా దాన్నే కడుతుంటారు, మిగతా కూడా కడుతూ ఉండొచ్చు. అది ఆ తాడుకు బద్ధమైపోయి అటుపక్క ఇటుపక్క దీన్ని తెంపుకుని పెడదామని చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ కుదరదు. ఏమీ చేసేది లేక ఆ కట్టిన చోటే అక్కడే పడి ఉంటూ ఉంటుంది. సూత్రేణ ప్రతిబద్ధ దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవోపాశ్రయతే. అట్లాగా జీవుడు కూడా ఈ శరీరంలో అనేక రకాలుగా తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త దశలో తిరిగి తిరిగి విసుగు వేసారుతాడు, రాత్రి కొంపకు చేరుకుంటాడు, ఇక మళ్ళీ తిరిగి అక్కడే వచ్చి పడుకుంటాడు. మళ్ళీ స్వప్నం వచ్చింది, దాంట్లో ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో అదో చిత్ర ప్రపంచం. తిరిగి తిరిగి దాంట్లోంచి మళ్ళీ ప్రాణబంధనకి సౌమ్యమనః, ఆ ప్రాణం నిలిచి ఉంటుంది, దాంట్లో నిలిచిపోయి ఉంటాడు. దాన్ని ఆధారంగా చేసుకుంది మనస్సులో ఉంటాడనమాట. మనస్సే ప్రధానమైనటువంటిది. అట్లాగా అశనా పిపాసే హే సౌమ్య విజానీహి అత్రైతత్పురుషో అశిషతి నామ. స్వపితి నామ, అతనికి స్వపితి అనే పేరుంది, దాని గురించి వివరించారు. ఇప్పుడు అతనికి అశిషతి, నీళ్లు తాగుదామని అనిపించింది, అన్నం తిందామని అనిపిస్తుంది. తర్వాత పిపాసతి అని కూడా చెప్తారు. అశితినామ తదశితన్నయంతే. ఇతనికి దాహమవుతోంది, ఆకలవుతోంది, అన్నం తింటున్నాడు. తిన్నదాన్ని ఆ ఉదకాలున్నాయే అతన్ని క్రమంగా తీసుకువెడుతూ ఉంటాయి. అగ్ని దగ్గర తీసుకెళ్ళి, వైశ్వానరాగ్ని తీసుకెళ్ళి ఉదకాలు దానికి సమర్పిస్తే ఆ అగ్నిలో హుతమైపోయి అక్కడ పచనమైపోయి అది 3 రకాలుగా మారిపోవటం, అదంతా మళ్ళీ అక్కడ జరుగుతుందన్నమాట. మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే తినేస్తుంటాం. గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. మనం తెలుసు అనుకోండి, మనకి తిన్న తర్వాత ఆ ఆహారం వెళ్ళి వైశ్వానరాగ్ని దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కడు కంగారుగా తింటుంటాడు. ఏంటి ఆ కంగారు, అంత తొందరగా తినకపోతే ఏం పోయింది, వాడు గొంతులో పట్టేసింది, నాకు లోపలికి వెళ్ళటం లేదు అని గొల్లును గోల. మంచినీళ్ళు తాగరా కాసిని, నీళ్లు తాగితే లోపలికి ఎడుతుంది, అదేం తిండి అదేం గోలరా అని పక్క వాళ్ళు అంటుంటారు. అప్పుడు ఆ తిన్నది దాన్ని ఆహారాన్ని ఆ నీళ్లు ఏం చేస్తాయంటే లోపలికి తీసుకెళ్ళి క్రమంగా వైశ్వానరాగ్నికి అప్పచెబుతాయి. అది చూసుకుంటుంది తర్వాత. అందువలన దీన్ని అశిషతి అంటే
అన్నం తిందామని వాంఛిస్తూ ఉండుట అసితుమిచ్ఛ, ఇచ్ఛతి అనమాట. ఏతదసి తిన్నయంతే, ఆ తిన్నదాన్ని ఉదకాలు తీసుకెడుతూ ఉంటూ ఉంటాయి. యథా గోనాయో అశ్వనాయ పురుషనాయ అని 3 పేర్లు చెప్పారు. గోవుని పట్టి తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది, తాడు పెట్టి లాక్కెళ్తుంటారుగా. అలాగే తిన్న లడ్డూలని గారెలని అది ముక్కల్ని అన్ని లాక్కెళ్ళి నీళ్లు అగ్నికి ఇస్తుంది అన్నమాట లోపల. పురుషనాయ. అశ్వనాయ గుర్రాన్ని లాక్కెడతారు. ఏవం తదప ఆచక్షతే, ఉదకాన్ని ఏమంటున్నారంటే అశ్వనాయ ఇది, అశనాయ ఇది, అశనాయ ఇది అంటే అది లోపించిపోయింది విసర్గ. అందువలన ఉదకాలకి అశనాయ అని పేరు. తిన్నదాన్ని తీసుకువెళ్ళేవి కాబట్టి ఉదకాలు అగ్ని దగ్గర తీసుకెడతాయన్నమాట. ఏతత్ శృంగముత్పతితం సోమ్య విజానీహి నీదమమూలం భవిష్యతి. దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే, ఈ ఆహారం వెళ్ళిన తర్వాత అగ్నిలోకి వెళ్ళి అతను దాని పాకం తీసుకొచ్చిన తర్వాత నాడుల ద్వారా స్థూల సూక్ష్మ అంశాలన్నిటిని కూడాను వేరు చేసి అతను శరీరానికి శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు. అలాగే శుక్లశోణిత రూపంగా కూడా మార్చేటటువంటి స్థితి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదకములు ఆహారాన్ని తీసుకెడుతున్నాయి కాబట్టి అశనాయ అని వాటికి పేరు. ఈ ఉదకములే ఈ శరీరంలో అవి కూడా ఆ వేడికి కాగి, వైశ్వానర అగ్నికి వేడికి కాగి దాంట్లోంచి పాకరూపంగా తయారయ్యి, ఇప్పుడు మీరు చూడండి నెయ్యి వాటిని కాచి దాంట్లోకి ఏదో పాకం వేసి ఆ పాకంలోంచి ఒక పిండి వంట తయారు చేయడం. అటువంటిప్పుడు దీన్ని కాచాలి. అది ఒకానొక స్థితి వస్తుంది, చూసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎగిరిపోతుంది నెయ్యి కూడా. అది ఊరికే ఎంతవరకు కాగటమో అది చూసుకుంటూ దాంట్లో ఏ వస్తువులు వేయాలో చూసుకుంటూ వంట చేసుకోవాలి. అది మంచి రుచిగా మంచి మధురంగా సరైనటువంటి ఒకానొక వస్తువుని, పిండి వంట వస్తువుని, తినడానికి యోగ్యమైన వస్తువుని తయారు చేస్తుంది అది. అట్లా ఈ ఉదకములు ఈ తిన్న ఆహారాన్ని ఆ రకంగా తయారు చేసుకెళ్ళి అది ఒకానొక సూక్ష్మాంశాన్ని, యోగ్యమైనటువంటి దాన్ని తీసుకెళ్ళి పురుషుల్లో శుక్రరూపంగాను, స్త్రీలో శోణిత రూపంగాను అది మళ్ళీ మార్పు చేసి తయారు చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు ఎక్కడికక్కడికి ఆహారాలు. ఒకే చోట అన్ని దేశాలకు వెళ్ళేటటువంటి ఉత్తరాలని ఒక చోట పడేశారు. వాడు మళ్ళీ వేరు చేసేసి దేనికి మళ్ళీ అక్కడికక్కడికి పంపించేస్తుంటాడు. అట్లా ఈ తినేవాడు నెయ్యి తిన్నాడు, లడ్డూలు తిన్నాడు, ఆహారం అన్నం తిన్నాడు, నీళ్లు తాగాడు, అన్నీ చేసేసాడు. ఈ ఉదకములు ఏం చేస్తాయంటే దీన్ని అంతటిని కూడాను దాని దగ్గరికి తీసుకువెళ్ళాలి. వైశ్వానరాగ్ని దగ్గర దాకా తీసుకెడితే అది పాకం తయారు చేసి మంచి సరైనటువంటి పాకాన్ని తయారు చేసి శరీరంలో ఎక్కడెక్కడ ఏ శక్తి కావాలో అంత తయారు చేస్తుందన్నమాట. చూసావా? అందువలన ఈ ఉదకాన్ని పురుషనాయ అంటారు, గోనాయ అశ్వనాయ అన్నట్టు. కాబట్టి ఆ తర్వాత వీటి వలన నీకు వాక్ వస్తుంది. ఇందాక మనం 15 రోజులు అన్నం తినద్దన్నాగా, 16 రోజులు వచ్చేవాడు మాట్లాడుతూ మళ్ళీ విషయతోర్జతో చెప్పాడుగా. దాన్ని బట్టి నీకు వాక్ వచ్చింది అంటే దాన్ని బట్టి నువ్వు ఈ వాక్కు తేజస్సారం, తేజోమయ వాక్. ఈ కార్యాన్ని బట్టి దీనికి కారణమైనటువంటి తేజపదార్థం వీడు తిని ఉంటాడని ఊహ చేసుకో. కార్యేణ కారణానుమానం అంటారు దీన్ని. లేకపోతే నీకు వాక్ ఎట్ట వచ్చింది? 15 రోజులు ఏం తినలేదు,
తర్వాత వచ్చి చెప్పరా అంటే నవైమా ప్రతిభాంతి భోహో అన్నాడు. నాకేం తోచట్లేదు గురువుగారు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిన్న తర్వాత చెబుతున్నాడు అంటే ఈ వాక్కుకి కారణం ఏమిటి? తేజస్సు. మంచి పని చేస్తుంది బుద్ధి, మంచి జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, తప్పులు లేకుండా సంస్కృత భాషలో, ఏ భాషలోనైనా సరే. అలా మాట్లాడుతున్నాడంటే మనసు పని చేయకపోతే మాట్లాడతాడా? కాబట్టి ఆహారం, అన్నం, దాని వికారమైనటువంటి మనసు పనిచేస్తుందన్నమాట అర్థం. దీన్ని బట్టి మాట్లాడే తీరు, తిండిని బట్టి మనం ఏమనుకోవాలి తెలుసా? మంచి తెలుగులాడండి మనిషి, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఏం తింటాడు ఆహారం? మనిషి కూడా చూడండి చాలా బాగుంది, బంగారు ఛాయలాగా ఉన్నాడు మనిషి. ఏం తింటాడు? ప్రాచీన కాలంలో బంగారం తినేవాళ్ళని ప్రసిద్ధి ఉంది మహారాజులు. అంటే రేకులుగా చేసుకుని వేడి వేడి అన్నం మీద వేసుకుంటే అది కరిగిపోయేదని, అది తింటారని చెప్పుకుంటారు. ఈ మాటలు వెంట మీద మనకేం తెలుసు? నైషధంలో అన్నాడు శ్రీహర్షుడు, హంసతో మాట్లాడుతూ చెప్పాడు. అది బంగారంగా ఉందిట దాని శరీరంలో కొన్ని భాగాలని. నువ్వు బంగారంగా ఉన్నావు ఏమిటి అని అడిగాడు. అంటే నేను బ్రహ్మలోకంలో ఉంటాను, మా సరస్సులో ఉంటాం, మాకు అలవాటు కదా. అక్కడ తామర పూలు, తామర తూళ్ళు, బంగారు తామర తూళ్ళు, తామర తూళ్ళలో ఉన్న బిసాలని తింటూ ఉంటాను నేను, అదంతా బంగారం, అందువల్ల నా శరీరం కూడా బంగారంగా ఉందని చెప్పింది అది. స్వర్గాపగా హేమ మృణాళినీనాం నాళామృణాళ అగ్రభుజో భజామహ అన్నానురూపం తనురూపరుద్ధిం కార్యం నిదానాధి గుణానధీతే. కార్యం నిదానాధి గుణానధీతే అన్నాడు. ఉపాదాన కారణం, ఏది కారణం ఉంటే ఆ కారణం ప్రకారంగా ఆ గుణాలన్నీ కూడా దాంట్లో సంక్రమిస్తుంటాయి కార్యంలో. కార్యాన్ని బట్టి మనం కారణాన్ని ఊహిస్తాం. మంచి ఆహారం తిన్నవాడు, యోగ్యమైనటువంటి సత్ప్రవర్తన గలవాడు, ఓహో మహాత్ముల దగ్గర శిక్షణ పొంది ఉంటాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు ఈయన అని వాళ్ళు అనుకుంటారు. తర్వాత కార్యాన్ని బట్టి కారణానుమానం తెలియలా. అందుకోసమని వీడు ఈ రకంగా ఆహారం పరిణామం అదంతా సక్రమంగా ఉన్నప్పుడు అదే రేపొద్దున గర్భాంకురంగా మారుతుందన్నమాట దానికి అర్థం. దానికి ఈ ఉదకములు ఈ రకమైనటువంటి పరిస్థితులంతా కూడా తీసుకొస్తున్నాయి. మనకు చూడండి పంచాగ్ని విద్య మనం వినుంటాం. దాంట్లో పంచమ్యామాహుత వాప పురుషవజతో భవంతి అన్నాడు. ప్రవాహనుడు అడిగాడు, 5వ ఆహుతిలో ఉదకాలు పురుషవాక్కులతో మాట్లాడతాయి నీకు తెలుసా అనే ప్రశ్న. సమాధానాలు పంచాగ్ని విద్యలో దీని గురించినటువంటి పెద్ద విచారణ. కాబట్టి ఆ ఉదకాలు ఈ స్థితిని, అవి పురుషనాయ అని దానికి పేరు అన్నమాట, తీసుకొచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తాయి. దీన్ని బట్టి మనం మూలం అన్నారు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలిసిన, తత్ర ఏతశృంగం ఉత్పత్తితగం సౌమ్య విజాని నేదమ మూలం భవిష్యతి. శృంగం అంటే అర్థం కార్యము అని అర్థం. కార్యాన్ని బట్టి కారణాన్ని నువ్వు తెలుసుకో, అంతేగాని అమూలన్న భవిష్యతి, ఇది మూలం లేకుండా ఉంటుందని మాత్రం నువ్వు అనుకోమోక అన్నారు. తస్యక్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాదేవమేవ ఖలు సోమ్య అన్నేన శృంగేన అపోమూలమన్విచ్చ అద్భిస్సోమ్య శృంగేన తేజోమూలమన్విచ్చ తేజసా సోమ్య శృంగేన సన్మూలమన్విచ్చ సన్మూలా సోమ్యమా సర్వా ప్రజా సర్వా సదాయితనా సత్ప్రతిష్ఠా అని చెప్పిందండి అబ్బాయి శ్వేతకేతు. అయితే దీనికి మూలం ఏమిటంటావు? ఈ శరీరాంకురం లోపల గర్భీభావాన్ని చెందిన ఉదకాలే తిన్న ఆహారాన్ని తీసుకువెళ్ళి అల్లరి చేసే పిల్లాడిని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టుగా, అట్లాగా ఈ తిన్న ఆహారాన్ని పైన పోసిన నీళ్లు వైశ్వానరాగ్ని దగ్గర తీసుకువెళ్ళినాయి. ఆయన దాంట్లోకి వేస్తే దాన్ని అంతటిని లైన్లో పెట్టాడు, దాన్ని పాకావస్థలోకి తీసుకొచ్చాడు. యోగ్యమైనటువంటి పాకావస్థ అది శుక్లశోణితాత్మకంగా మారి తర్వాత గర్భీభావాన్ని చెందినాయి. అది దీనికి మూలం ఏమై ఉంటుందంటావు? తస్యక్వ మూలం స్యాత్ అన్యత్ర అన్నాదేవం అన్నాదు. అన్నం తప్ప మరొకటి మూలమే ఉంటుందండి. దీనికి అన్నమే కదా మూలం. దానికి మూలం ఏమిటంటావు? స్యాద్ అన్నాతు ఏవమేవ ఖలు సోమ్య అన్నేన శృంగేన. అన్నం నీకు వచ్చింది అని అన్నావు అనుకో, ఇష్టట్లో పెట్టుకున్నావు, కూర్చున్నావు,
అన్నం, కూరలు, పిండి వంటలు, పచ్చళ్ళు ఏవో నీకు అలవాట్లో ఉన్న ప్రకారంగా ఇవన్నీ నీకు ఎలా ఏర్పడ్డాయి? జలం వల్లనే. నీకు అన్నం అసలు ఎలా పుడుతోంది? క్షేత్రంలో పంట పండుతోంది అంటే అదంతా తీసుకొస్తున్నావు అంటే, వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి అంటే అవి కింద ఉన్నటువంటి ఉదకాలను వేళ్లతో పైకి తీసుకుని అది దాంట్లోకి తీసుకొచ్చి మధు విద్య, ఆదిత్యో దేవమధు ఛాందోగ్యం, అది కింద ఉన్నటువంటి నీళ్ళని దాంట్లోంచి తీసుకొచ్చి పుష్పంలోకి ఆ రసాన్ని మధువుగా మార్చేస్తుంది. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దాన్ని తీసుకొస్తాయి తుమ్మిదులు, తేనెటీగలు ఓ చోట గూడుగా పెడతాయి అని మనం మధు విద్యలో వింటాం. అలాగా నువ్వు దీన్ని బట్టి నువ్వు ఏమనుకోవాలంటే, ఏవమేవ ఖలు సౌమ్య అన్నేన శృంగేన అపోమూలమన్విచ్ఛ. అన్నేన శృంగేన అన్నకారణేన, అన్నం కారణం, కార్యం. ఈ తినేటటువంటి అన్నం, ఔషధులు ఎంత ధాన్యం వస్తుందో, ఎంత పంట పండుతుందో, ఎన్ని పళ్ళు వస్తున్నాయో, వీటికన్నింటికి కారణం ఏమిటి? ఉదకమే కారణం. దీన్ని బట్టి తెలుసుకో. శృంగేన అపోమూలమన్విచ్ఛ అభ్యసౌమ్య శృంగేన తేజోమూలమన్విచ్ఛ. ఊరికే ఉదకాలున్నంత మాత్రం చేత నీకు ప్రపంచంలో ఉత్పత్తి కాదు. నువ్వు భూమి యందు ఒక బీజాన్ని పెట్టావనుకో, అది దానికి నీళ్లు కారణంగా దాని నీళ్లు పోసావు, అంత మాత్రం చేత సరిపోదు. దానికి తేజస్సు, సూర్యకిరణాల సంపర్కం ఉండాలి, వాయు సంపర్కం ఉండాలి. వాయు సంపర్కం ఉంటే దాంట్లో తేజస్సు ఉంటుంది. వాయురగ్ని, అగ్నికి కారణమైనటువంటి వాయువులో అగ్ని లేకపోతే అసలు అగ్ని పుట్టదుగా. కార్యానుగుణంగా కదా కార్యం ఉంటుంది. కార్యాన్ని బట్టి శోషణం జరుగుతోంది. వర్షం, అగ్ని లేదు, సూర్యకిరణాలు లేవు, కానీ వాయువు వలన వస్త్రాలన్నీ ఎండిపోయినాయి, ఆకులు ఎండిపోతున్నాయి. జరుగుతోంది. ఎట్లా జరుగుతోంది అంటే దాంట్లో అగ్ని ఉంది అన్నమాట దానికి అర్థం. దాన్ని బట్టి కార్యేణ కారణానుమానం తెలుసుకో. వాయువులో కూడా అగ్ని ఉంటుంది. ఏది నశ్యాదగ్ని, లేకపోయినట్టయితే వాయు మాత్రం చేత ఈ చెట్లన్నీ, ఆకులన్నీ ఎందుకట్ట ఎండిపోతున్నాయి, ఎందుకు వాడిపోతున్నాయి, ఎందుకు ఎదపడిపోతున్నాయి, ఎంత నీళ్ళన్నీ కూడా ఇంకిపోతున్నాయి అని మనం ఊహ చేయాలి కదా. కార్యేణ కారణానుమానం. దీన్ని బట్టి ఇంకా వెనక్కెళ్ళు చెబుతున్నారు, ఆ మాటే చెబుతున్నారు. అబ్బాయి, అన్నేన శృంగేన అపోమూలమన్విచ్ఛ అభ్యసౌమ్య శృంగేన తేజోమూలమన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన సన్మూలమన్విచ్ఛ. అక్కడికి వెళ్ళు. దీని కూడా మూలం ఏమిటో తెలుసా? సద్రూప దేవత, ఆత్మస్వరూపం అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళు. సా సౌమ్య ప్రియదర్శన పుత్ర నచి శ్వేతకేతో సన్మూలా ఇమా సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా. సత్తు యందు ప్రతిష్ఠ గల వాళ్ళై ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆగుతారు. లేకపోతే సరైనటువంటి ప్రతిష్ఠ ఎవరికీ లేదు కదా. అదే అందరికీ ఆలం. దాంట్లోనే అదే మూలం అందరికీ కూడాను. ఈ రకమైనటువంటి విజ్ఞానాన్ని అంతటిని కూడా నువ్వు కార్యాన్ని బట్టి కారణాన్ని నువ్వు క్రమక్రమంగా తెలుసుకోవాల్సిమా అని చెప్పారు. తర్వాత మాట్లాడుతూ, అబ్బాయి, పిపాసతి నామ అశిషతి, అశనాయ, స్వపితి అనే పదాలకు నిర్వచనం చెప్పారు. పిపాసతి ఇప్పుడు నిర్వచనం చేస్తున్నారు. మనం మామూలుగా నిరుక్తంలో ఒక శాస్త్రం ఉంది, యాస్క మహర్షి రచించారు. ఇలా నిర్వచనం చేయడమే ఆయనకు పని. ఆయన వేదాల్లో ఎక్కడెక్కడ ఎన్ని వేదాల్లో ఎన్ని చోట్ల నిర్వచనాలు ఉన్నాయో అవన్నీ ఒక చోట పెట్టారు ఆయన. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిందే మనం. ఇదంతా నిరుక్తమే. పిపాసతి ఏతత్పీతన్నయతే ఏదా గోనాయో అశ్వనాయ పురుషనాయ ఇది తేజ ఆచష్టే ఉదన్యా ఇతి తత్ర ఏతదు శృంగం ఉత్పత్తితగం సౌమ్య విజాని ఏదమూలం భవిష్యతీతి. అబ్బాయి, నీళ్లు తాగాలనేటువంటి వాంఛ కలిగింది. పిపాసతి పాతుమిచ్చతి. అయితే ఈ నీళ్లు తాక్కపోయినట్టయితే తను తిన్నటువంటి ఆహారం లోపలికి వెళ్ళదు. ఆ ఆహారాన్ని ద్రవంగా చేయాలి. ఇది మనం తినేటప్పుడు ఆహారంలో
కఠినమైన పదార్థాలు కొన్ని, మధ్య రకంగా ఉండేవి కొన్ని, ద్రవ పదార్థాలు కొన్ని. చారు మొదలైనటువంటి పదార్థాలు ద్రవం, పాలు ఇవన్నీ కూడాను. వాటర్తో అన్నం తినడం చాలా సులువు. అవి ద్రవంగా ఉంటాయి కాబట్టి చప్పుల లోపలికి వెళ్ళిపోతాయి. కఠినంగా ఉండేటటువంటివి కొన్ని, అవి నమిలి అప్పడాలు, ఒడియాలు లాంటివి వరి కఠినంగా ఉంటాయి. వాటిని నమిలి తినాలి. అయితే వాటిని కూడా లోపలికి వెళ్ళిన తర్వాత రసం, చారు, పులుసు లాగా వాటిని కూడా తయారు చేసినప్పుడు అవి పాకంలోకి తీసుకెడితే అనుకూలిస్తాయి, కానీ లేకపోతే అనుకూలించవు. అందుకోసమని మనకు ఉదకం తాగాలి. అది ఆ ఉదకం ద్రవీభావం చేస్తుంది. వీటిని కఠినంగా తిన్న వాటన్నిటిని కూడాను ద్రవంగా తయారు చేయాలి. అది భోజనం చేసి అక్కడి నుంచి వాడు మంచినీళ్ళు తాగకుండా కూర్చోకూడదు, తాగాలి. తాగితే ఏమవుతుందంటే ఆ పదార్థం అంతా మెత్తపడిపోయి అది రసమైపోయి శరీరంలో సుఖంగా ఆ వైశ్వానరాగ్ని దగ్గర తీసుకెడుతుంది. అది దాని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అది తర్వాత ఆయన వైశ్వానరాగ్ని దాన్ని పచనం చేస్తాడు. ఆ నీళ్లు కనుక మనం పోసుకోకపోయినట్లయితే, లోపలికి తీసుకోకపోయినట్లయితే ఆ తిన్న ఆహారం ఎండిపోయి అది మధ్యలోనే ఎక్కడో ఇరుక్కుపోయి మనకి ఏదైనా ఉపద్రవం కూడా చేయొచ్చు. అందుకోసం నీళ్లు తాగాలి. అప్పుడు పిపాసతి అని నీళ్లు తాగాలని అనిపిస్తుంది వాడికి. అది తాగిన తర్వాత ఉదకం తీసుకెడుతుంది ఆ పదార్థాన్ని, కాబట్టి దానికి ఆ పేరెట్టారు. తర్వాత తస్యక్వమూలం స్యాత్ అన్యత్రాభ్యో అద్భిశృంగేన సో తేజోమూలమన్విచ్చ తేజసా సోమ్యముం శృంగేన సన్మూలమన్విచ్చ సన్మూలా సోమ్యయిమా సర్వా ప్రజా సదాయతనా స్పతిష్టా యథాను ఖలు సోమ్యయిమాస్తిస్రో దేవతా పురుషమతి తదుక్తం పురస్తాదేవ భవతి అస్య సోమ్యపురుషస్య మ్రియతో వాంగ్మనస్య సంపద్యతే మనఃప్రాణే మనఃప్రాణస్తేజ తేజస్పరస్యాన్ దేవతాయాం అంటున్నారు. అబ్బాయి, ఈ ప్రకారంగా ఒక కార్యాన్ని బట్టి ఒక కారణం అట్లా అన్ని గుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నాం కదా. చెప్పిన ప్రకారంగా ఆహారం తీసుకోవటం, దాని పరిణామం, పరిపాకం క్రమక్రమంగా తీసుకొచ్చి ఒకదాని మూలం ఒకటి. అన్నానికి మూలం ఏంటంటే ఉదకం, దానివల్లనే ఈ అన్నం మనకు వస్తుంది. ఉదకం వలన ఉదకానికి మూలం అంటే తేజస్సు, దానికి మూలం ఏంటంటే సద్రూపమైనటువంటి ప్రాణదేవత, ఆత్మ, సద్దేవత. తేజోమూలమన్విచ్చ తేజసా సౌమ్యశృంగేన సన్మూలమన్విచ్చ. కాబట్టి మానవులందరూ కూడాను సత్తు ఆత్మ, అది మూలంగా కలవారి సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా. ఇదిగో ఇది త్రివృత్కరణ ప్రక్రియ. త్రివృత్ ఏకైకా భవతి. ఒక్కొక్కటి త్రివృత్కరణ ప్రక్రియలో తేజోబంధాలు 3 కూడాను. త్రివృత్కరణ ప్రక్రియ ఎందుకు చెప్పారండి నాన్నగారు? దాని వినియోగం ఏమిటో నాకు చెప్పండి అని శ్వేతకేతువు అడగటం. ప్రత్యేకంగా అన్నం యొక్క త్రివృత్కరణ ప్రక్రియ ప్రకారంగా అన్నం యొక్క పరిస్థితి, తేజస్సు యొక్క పరిస్థితి, ఉదకముల యొక్క పరిస్థితి అంతటిని కూడా విడివిడిగా కూడా ఆయన నిరూపించి, సదృష్టాంతం, ఏదైనా దృష్టాంతం లేదే మనస్సుకు రాదు విషయం, ఆ రకంగా నిరూపణ చేశారు ఆయన. ఇప్పుడు ఇకపోతే తదుక్తం పురస్తాదేవ, ఇదంతా ఇదివరకే నీకు నేను సంగ్రహంగా చెప్పాను, వివరంగా నువ్వు అడిగితే నేను మాట్లాడాను. పురుషస్య మ్రీతో వాంగ్మనస్సు సంపద్యతే మనఃప్రాణే ప్రాణస్తేజసి తేజఃపరస్యాన్ దేవతాయాం. సరే, కానీ ఈ పైన మరో ప్రశ్న నాన్నగారు. ఇప్పుడు మనం జీవించున్నప్పుడు మనం జీవనయాత్ర, నడవడి, రోజువారీ మనం తినే ఆహార పదార్థాలు, వాటిని బట్టి, ఈ కార్యాన్ని బట్టి కారణానుమానంతో క్రమంగా చివరికి సద్రూపమైనటువంటి ఆత్మలో మనందరం కూడాను ఉంటామని, మనందరికీ కూడా అదే మూలమని,
అదే ప్రతిష్టా కారణం అంటే జన్మస్థితి లయాలు. అంటే ఇంచుమించుగా ఆ 3 పదార్థాలు తింటే నిలుస్తున్నాం, అవి లేకపోతే నిలవలేకపోతున్నాం అనే భావాల మీద వివరణంతా ఇచ్చారు. సరే కానీ మనిషి పోయే పరిస్థితిలో ఉన్నాడనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? దాని గురించి చెప్పండి అని అడిగాడు. ఇదేమిట్రా బాబు, మళ్ళీ ఈ అబ్బాయి కూడా మొదలెట్టాడు ఆ నచికేతుడిలాగా. నచికేతుడు అడిగాడుగా యమధర్మరాజు గారిని, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి చేకే నాయమస్తి చేకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేశ్వర స్తృతీయ అన్నాడు అతను. ప్రేతే మనుష్య విషయ ఇయం విచికిత్స సందేహోస్తి. పోయిన వాడిని గురించి ప్రపంచం అంతా ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. వాడు ఉన్నాడని వీడు లేడని, వాడు ఉన్నాడని వాడు లేడని, దాని గురించి మీకు బాగా తెలుసుని నేను విన్నాను, నాకు తెలియజేయాల్సింది కోరుతున్నాను అన్నాడు అబ్బాయి అక్కడ. సరే, అక్కడ ఆ ప్రపంచం సరే అలా ఉంచు. ఈ అబ్బాయి కూడా అలాగే ముమూర్షావస్థ, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు. వాడి యొక్క ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, దాని గురించి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. చూద్దాం.